హైదరాబాద్ లో మరోసారి నేపాలీ దొంగల ముఠ బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే నేపాలీ ముఠాలు మొదట ఖరీదైన ఇళ్లలో పని మనుషులుగా చేరి అదును చూసి ఇళ్లలో దొంగతనాలు బంగారం నగదు దొంగతనం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చాలా చూసుకున్నాం, ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన అయితే సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గిరి ఆయనని వాళ్ళ ఇంట్లో గత నెల 21వ తేదీన ఇద్దరు నేపాలీ దంపతులు పని మనుషులుగా చేరారు. అయితే అదును చూసి అయితే నిన్న వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆయన గిరి ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అనంతరం వారికి ఇద్దరికి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు ఎవరైతే నేపాలీ ముఠ దంపతులు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు మొత్తానికి కూడా మత్తు పదార్థం కలిపి ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మూర్చపోవడంతో మరో నలుగురు నేపాలీ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మరో నలుగురిని పిలిపించుకుని మొత్తం ఈ దొంగతనానికి అయితే స్కెచ్ చేశారు. మొత్తంగా కళ్ళను మేల్కోవడంతో అతన్ని తలతో కట్టేసి కర్రలతో బాగా దాడి చేశారు. దాడి చేసిన అనంతరం ఆయన కళ్ళను స్పృహకు వెళ్ళిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి 20 తులాల బంగారం 25 లక్షల రూపాయల నగదుతో వెళ్ళిపోయారు. మొత్తంగా దీనికి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం, చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి చూసుకుంటే సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తున్నారు. వాళ్ళు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మొదట అదును చూసి చుట్టూ ఎక్కి నిర్వహిస్తారు, ఖరీదైన ఇళ్లలో చూసి ఎక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇళ్లలో పై మనుషులుగా చేరుతారు. అలా 2-3 నెలల పాటు వాళ్ళకు సంగీతంగా పనిచేస్తూ వారి మన్నలు పొందుతారు. అదేవిధంగా అదును చూసి మొత్తంగా ఇలాంటి ఘటనలు కూడా హైదరాబాద్ లో మనం గతంలో కూడా కూకట్పల్లిలో ఘటన చూసాం, సైనికుల్లో ఘటన చూసాం. అలాంటి ఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పటికైతే పోలీసులు కూడా ఇప్పటికే చాలా సూచనలు చేస్తా ఉన్నారు. ఎవరైతే పని మనుషులుగా నియమించాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ముందుగా వారి ఆధారాలు సేకరించి ఆ తర్వాత వారి ఆధార్ కార్డు కానీ మొత్తం బయోడేటా సేకరించిన తర్వాతనే వారిని పనులు నియమించుకోవాలని కూడా పోలీసులు సూచించారు. మొత్తం ఈ ఘటనలో చూసుకుంటే మాత్రం అక్కడికి చేరుకున్న పోలీసులు సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తున్నారు. వారు రైల్వే స్టేషన్ వైపు వెళ్లారా లేక బస్సులో రోడ్డు మార్గంగా వెళ్తున్నారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని మాత్రం పోలీస్ టీం కూడా చేరుకుని పూర్తి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. ఎవరైనా సరే మొత్తంగా చూసుకుంటే పనిలో పెట్టుకునేటప్పుడు మాత్రం పోలీసులకు కాస్త సమాచారం ఇచ్చి వాళ్ళని కొత్తగా చేరే వారిని పనిలో పెట్టుకోవడానికి కూడా చూస్తారు. ముఖ్యంగా ఈ నేపాల్ ముఠాకు సంబంధించి నేపాల్ ముఠా మాత్రం అదును చూసి ఈ ఘటన దొంగతనాలకు పాల్పడుతుంటారు. మొదట ఇళ్లలో చేరి పని మనుషులుగా కొంతకాలం పనిచేసిన తర్వాత